శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం 5th ఏప్రిల్ నుండి 11th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, 12 రాశుల వారి మీద కూడా ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి. మేషరాశిలో శుక్రుడు మంచిదే. మంచిదే అంటే చతుర్నక్షత్రం ఉన్నాడు అనుకోండి. శుక్రుడు మేషరాశిలో, గురుడు మిథున రాశిలోను, కేతువు సింహరాశిలోను, బుధరాహువులు ఆల్మోస్ట్ కుంభరాశిలోను, శని కుజ రవులు మనకి మీనరాశిలో ఉన్నారు. 11వ తారీఖు నుంచి బుధుడు కూడా, రవి బుధుడు ఉంటారు. సరే, అది చెప్పుకుందాం. బుధుడు నీచులోకి వెళ్ళిపోతున్నాడు. సరే, అది పక్క పెడదాం. ఇప్పుడు మనం కన్యారాశి వారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎప్పుడు ఏదో బాధ, అసంతృప్తిగా ఉండడము, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడము, ఏదో సంసారంలో ఏదో గొడవలోనో ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికి ఉండవు చెప్పండి. సరే, అవి మనం సంయమనం పాటిస్తూ శాంతిగా ఉంటూ కోపతాపాలు ఉండకుండా, కన్యారాశి వారి కోపాలు ఉండవు అనుకోండి, జాగ్రత్తగా మనం ముందుకెళ్ళిపోదాం. సరే, అది పక్క పెడదామండి. గురు దృష్టి కూడా ఉండడం వల్ల ద్వితీయ భావానికి కుటుంబంలో మీరంటే ఇష్టం, మీ బంధువులకి మీరంటే ఇష్టం, ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా భోజనం పెట్టకుండా పంపిస్తూ ఉండరు. ఎంత ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. అలాగే విద్యలో కూడా మీకు బాగా రాణించడానికి గురుడు ఇస్తాడు. అంతేకాకుండా మీ గురు ప్రభావం వల్ల ఆభరణ ప్రాప్తులు కలగడానికి అవకాశం ఉంది. 6, 7 తారీఖుల్లో మీరు ప్రయాణం చేయడానికి అవకాశం ఉందండి. కాకపోతే అంటే కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మీ సిస్టర్కి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, చదువులో ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఆ 8th and 9th డేట్స్లో చంద్రుడు 4th భావంలో ఉండి గురుదృష్టి ఉంది. అంటే చదువులో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా సరే మీరు ఓవర్కమ్ అయిపోతారు. మంచి యూనివర్సిటీస్లోనూ, మంచి కాలేజీల్లోనూ మీకు సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. తల్లి గారికి బాగుంటుంది. ఆభరణాలు కొనుక్కుంటారండి. వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు ఎక్కువ కొనుక్కోవడానికి అవకాశాలు మాత్రం బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా ఉన్నాయి. సుఖపడే గీత అంటారు సరే, అది బాగుంది. ఎందుకంటే సంగీతంలో ఉన్న వారికి చాలా చాలా మంచి యోగము. రైతులు కూడా బాగుంటుంది. మీ సంతానం విషయంలో ఏమి ఇబ్బంది పడతాం అవసరం లేదండి. వాళ్ళే చదువుకుంటూ ఉంటారు, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. 6వ భావంలో బుధ రాహుల్ కాంబినేషన్ ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారండి. తోబుట్టువ సహాయ సహకారాలు పొందుతుంటారు. ధైర్యం కలిగి ఉంటారు. మీరు ఎక్కువగా న్యూస్ గ్యాదరింగ్, వార్తా సేకరణలో నిపుణత్వం కలిగి ఉంటారని శాస్త్రం చెప్తాను. నిపుణత్వం అంటే మాస్టర్స్ అని మన అర్థం అవుతుంది అనమాట. అదేకాకుండా విదేశాలకి స్టాంపింగ్ అవుతుంటుంది. శత్రు భయం లేకుండా ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కన్యారాశి వారికి బుధరాహువులు 6వ భావంలో ఉండడమే కారణము అని చెప్తాను. అంతేకాదండి, శని కుజ రవిలు 7వ స్థానంలో చాలా చాలా దోషం. చాలా అంటే భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అంటే సపోజ్ కన్యారాశి వాళ్ళు అబ్బాయిలు అనుకోండి, జెంట్స్ చెప్తాం అనుకోండి, మీకు అదే అమ్మాయిలు అనుకోండి, వాళ్ళకి అంటే భార్య భర్తలు ఇద్దరికి, అంటే లేడీస్ జెంట్స్ ఇద్దరికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా 7వ స్థానం కాబట్టి భార్య భర్తలు చెప్పుకోవాలి. వాళ్ళకి నీటి వలన, అగ్ని వలన, రోడ్డు ప్రమాదాల వలన, కరెంట్ షాక్స్ వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్. నీటి అంటే ఒక గోదావరి కానీ, ఒక చెరువు కానీ, అంటే వాటి ద్వారా వెళ్ళకూడదు మనం. సో ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉంటే మంచిది కన్యారాశి వారికి. అందుకనే మనం వెంకటేశ్వర వారిని పూజించిన, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించిన, సూర్య భగవాన్ని మెయిన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, అటువంటి సూర్య భగవాన్ని మర్చిపోకూడదు. మనం ఆయన పూజించడం వల్ల సమస్త సుఖాలు కలుగుతాయి. అంతేకాకుండా 8వ స్థానం శుక్రుడు 9th హౌస్లో అష్టమంలో ఉన్నాడు కదండి, తప్పు కదా. నాన్నగారికి బాగుండదు అంటే మీకు ఫైనాన్షియల్గా బాగుంటుంది, అది వేరే విషయం. నాన్నగారికి బాగుండదు. మీరు చేస్తున్న వ్యాపారాలు లాస్ వస్తూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ మీరు చేస్తున్న ప్రొఫెషన్ ఉంది కదా, ఉద్యోగం, అది బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వచ్చి తీరుతుంది. గురుడు దశమంలో ఉన్నాడంటే దేవాలయ అధికారిగాను, లేకపోతే ఈ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ, ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ, లేదా మీరు ఫైనాన్స్ రంగంలో ఉంటే ఫైనాన్స్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ గురుడు అంటే అడ్వకేట్స్ గాను బాగా డెవలప్ అవుతారట.
చాలా బాగుంది. గురు బలం మీకు చాలా బాగుంది. అలాగే కేతు ప్రభావం వలన పుణ్యక్షేత్ర దర్శనం చేసి తీరుతూ ఉంటారు మీరు. నేను వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు అండి. నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి మాట్లాడుతున్నాను. యూట్యూబ్లో అన్నీ చేసేది అదే. ముఖ్యంగా నాకు 36 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈ ఆస్ట్రాలజీలో. ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్, దాంట్లో 34 ఇయర్స్ ఉన్నాను. కాస్ట్ అకౌంటెంట్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా సింగరేణి కాస్ట్లో చేశాను. సరే, అది పక్క పెడదాం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. కింద స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, అంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను. అంతే కదండి. మీకు వాస్తు రీత్యా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు మెసేజ్లు పెడుతూ ఉండండి. తప్పకుండా డౌట్స్ కూడా నేను క్లారిఫై చేసేస్తూ ఉంటాను. దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, అది లేకపోలేదు. వాస్తులో కూడా నేను చదివాను. మెయిన్ ఫోకస్ అంతా మనం దీని మీద ఆస్ట్రాలజీ మీద చేయడం, వాస్తులో కూడా ఉండడం జరిగింది. సో ఇది పక్క పెడదామండి. మనం 12 రాసుల వారు కూడా ముఖ్యంగా 3 గ్రహాలు ప్రభావం మన మీద చూపిస్తున్నాయి. శని, కుజ, రవులు. కొంతమందికి బాగుంటాయి, కొన్ని రాసుల వారికి బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ కాలసర్ప దోషంలో బందీ అయిపోయి ఉన్నారు గ్రహాలన్నీ. అందుకని తీవ్రత ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, చెడు ఫలితాలు ఎక్కువ అయిపోతున్నాయి. యుద్ధాలు, రాష్ట్రాల మధ్యలో గొడవలు, రాజకీయ నాయకుల మధ్యలో గొడవలు, లేకపోతే మన ప్రజల మధ్యలో కూడా అవగాహన లేకపోవడాలు జరుగుతాయి. కేవలం రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల. దీనే సవ్యకాల సర్పదోషం అంటారు. రాహు దగ్గర నుంచి కేతు వరకు కూడా గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహుకేతులకు పూజ చేయించుకోవడము, అంతేకాకుండా వీరుంటే కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడం వల్ల ఈ రాహుకేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. అంతేకాదండి, శని, కుజ, రవులు. రవి నమస్కార ప్రియుడు అండి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. ఆయనకి దండం పెట్టడం వలన నమస్కార ప్రియుడు కాబట్టి ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. ఆయనకి దండం పెట్టుకోవడం వలన, ఆయనకి ఎర్రని పుష్పాలతో పూజ చేయడం వలన, అష్టోత్తరాలు చదవడం వలన, ఆదిత్య వ్రతం చదవడం వల్ల కూడా రవి వలన వచ్చే దోషాలు చాలా వరకు సంపూర్ణంగా తగ్గిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఈ 12 రాసుల వారికి ఎక్కువ ఉంటాయి. అంతేకాదండి, ఈ శనీశ్వరుడికి మనం తైలాభిషేకం చేయించుకోవడము, లేకపోతే దేవాలయాలు, శని సంగనాపూర్ అటువంటి ఊరు వెళ్ళడము, తిరునల్లారు అదొకటి. అలా మనం అంత దూరం వెళ్ళాం అనుకోండి, వెళ్ళే వారికి చెప్తున్నాను, వెళ్ళనే వారికి మనం శనీశ్వరుడు మన ఊళ్ళలోనే చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకొని నూనెతోటి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ఆయన దగ్గర కూడా అఖండ దీపారం చేయడం వల్ల కూడా శని వల్ల వచ్చే దోషాలు పోతాయి. చాలాసార్లు చెప్తున్నానండి ఇది. ఆంజనేయ స్వామి వారిని ఎప్పుడు వదలకూడదు. అసలు రోజు నేను ఇదివరకు చేసేవాడినండి. ఆంజనేయ స్వామి వారికి రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా కానీ, అదే రోజుకు 3 సార్లు హనుమాన్ చాలీసా కానీ చదివిన తర్వాత ఆంజనేయ స్వామి వారి తోకకి బొట్లు పెడుతూ ఉంటాం. నాకు అలవాటు. కొంతమంది క్రిటిసైజ్ చేసినా తప్పలేదు, మనకు ఏం చేయలేం. అంటే గంధం రాసి బొట్టు పెడుతూ ఉంటాం. 41 రోజు కూడా అది సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా ఆంజనేయ స్వామి వారి తోక వైపు ఇలా చేయడం వల్ల, కుంకుమ పెట్టడం వల్ల బలం మనకు చేకూరుతుంది, ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అసలు భయం అనేది లేకుండా, అనారోగ్య సమస్యలు మన దగ్గర రాకుండా ఆంజనేయ స్వామి వారు మనకు కాపాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగం లేని వారికి కానీ, పెళ్ళిళ్ళు కాని వారికి కానీ, అది ఏ ఫీల్డ్లో ఉన్న ఆ ప్రభావం ఏమైనా ఉంటే వాటి నుంచి మనల్ని రక్షగా కాపాడేవారు ఆంజనేయ స్వామి వారు ఒక్కరే. అందుకని శ్రీరామచంద్రుడు మనం ఎప్పుడు కొలుస్తుంటాం చూడండి. శ్రీరామ అంటాం కదా. రాముణ్ణి పూజించడం వల్ల కూడా సకల దోషాలు పరిహారం అయిపోతాయి అన్నలో ఏమాత్రం సందేహం లేదు. రాముని దర్శనం కంటే రామనామం గొప్పదని మన పెద్దలు, గురువుగారులు మనకు అందరికీ చెప్పారు. సో శ్రీరాముని పూజించడం వల్ల కూడా సకల దోషాలు పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.